డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్ష మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఎవరెవరు వారి యొక్క బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది డిఎన్ఏ ఆస్ట్రాలజీతో సంబంధపడి వారి బిడ్డలకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా కాపాడుకోగలగాలి, ఏ విధంగా వారికి సూచనలని అందించాలి, పర్టికులర్గా ఆడబిడ్డలు విషయంలో తల్లిదండ్రులు వారి జాతకాన్ని చూసిన వెంటనే వీరికి ఇలాంటి ప్రాప్తాన్ని వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ పాప పుణ్య కార్యములను బట్టి మన కడుపులో వారు పుట్టడం వల్ల ఏర్పడినటువంటి కార్మిక్ రిజిస్ట్రీని బట్టి వారిని ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేయాలి అన్న అంశాలని తెలుసుకోవడం ఎలా అన్నటువంటి విషయాల్ని ఇక్కడ నేను క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదేదో మీకు కన్ఫ్యూజన్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీరేం కంగారు పడకండి, కన్ఫ్యూజన్ కాకండి. నేను వివరంగా చిన్న బిడ్డలకి చెప్పినట్లుగా చెప్పడానికి, మీకు అర్థం చేసుకోవడానికి, వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, జనరల్గా తల్లిదండ్రులు బిడ్డల్ని కనగలరు కానీ వారి యొక్క తలరాతల్ని కనలేరు అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అయితే తల్లిదండ్రులు ఎంతో ఆశతో ప్రేమతో పెంచినటువంటి బిడ్డలు ఒకానొక సందర్భంలో వారికి మించిపోవడం, అద్దులు దాటి వెళ్ళిపోవడం, వారు అనుకున్నది ఒకటైతే వీరు చేసే పనులు వేరేగా ఉండడం, అలాగ జరిగినప్పుడు సమాజంలో వీరికి ఒక చెడ్డ పేరు రావడం, అనుకున్న దానికంటే కూడా రివర్స్ అయిపోవడం. నా బిడ్డని నేను ఇప్పుడు అలాగ పెంచలేదండి అని అనుకుంటుంటారు. మేము ఏ గీత గీస్తే ఆ గీతని దాటనటువంటి బిడ్డలండి అని అంటూనే ఉంటారు. ఆ బిడ్డలు కూడా వింటూనే ఉంటారు. కానీ ఆ ఏజ్ అటెంప్ట్ చేసే సమయానికి అనేకమైనటువంటి మార్పులు వచ్చి వేరే వేరే హద్దుల్లోకి వెళ్ళిపోతుంటారు, బౌండరీ దాటేస్తుంటారు. అయితే అందరూ చేయగలరా అలాంటి పనులంటే? అందరికీ అలాంటి కార్మిక రిజిస్ట్రీ ఉండదు. ఎవరికి ఉంటుంది అంటే ఈ అష్టకర్మలలోనే శుక్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి అమ్మాయిలకు కానీ లేదా అబ్బాయిలకు కానీ ఇలాంటి బౌండరీని దాటి వెళ్ళగలిగే పర్మిషన్ని వాళ్ళు పుట్టుకతోనే తెచ్చేసుకుంటారు. అవి ఏమేమి నక్షత్రాలు మీకు తెలుసుంటుంది ఇప్పటికే. ఆరుద్ర, చిత్త, శ్రవణ, ఈ 3 నక్షత్రాల్లో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా లక్షల మంది అయినా పుట్టారు. రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో పడి పుట్టినటువంటి వారు శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారుగా మనం నిర్ధారణ చేస్తాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. అవునా? అదేవిధంగా 1, 3, 3, 1 కాంబినేషన్ ఉన్నా కానీ వారికి శుక్రకర్మ రిజిస్ట్రీ ఉన్నట్లుగా మనము భావ సంబంధాన్ని బట్టి కూడా చూస్తాం. ఇంతవరకు ఓకే.
అయితే జనరల్గానే వీరు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఏజ్ అటెంప్ట్ చేసి యుక్త వయసుకు వచ్చినప్పుడు, వివాహ వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈజీగా, చాలా సులభంగా ఇతరుల యొక్క మాటలకి లొంగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే వీరు ఒకవేళ వారి మనసులో ఒకరిని ప్రేమించాలనుకోనో, లేదా వేరే వాళ్ళు వీరికి ప్రేమ ప్రపోజల్ చెప్పినప్పుడు వీరి మనసులో వెంటనే స్పందన ఏర్పడము, ఎదుటి వ్యక్తులు అర్హత లేనటువంటి వారుగా ఉన్నా కానీ, చెప్పేవన్నీ అబద్ధాలుగా ఉన్నా కానీ, నిజానికి దూరంగా ఉన్నటువంటి మాటలు చెప్తున్నా కానీ దాని అన్నిటి కూడా గంగిరెద్దుల్లాగా తలకా ఉంచేసి వారి మాటల్లో నిజముందని నమ్మేసి తీరా శీలాన్ని కోల్పోయిన తర్వాత, సర్వస్వం కోల్పోయిన తర్వాత అయ్యో కుయ్యో అనేవారు ఎవరై ఉంటారంటే ఈ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో చెందినటువంటి వారే అనేది మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక రకం. అంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారందరూ కూడా ఇలాగ ఉంటారంటే అందరూ అలా ఉండరు. అప్పుడు వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించాలి. అయితే మోస్ట్లీ ఒక 50% ఈ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికే ఇలాంటి ప్రకృతి సిద్ధంగా లభించే అవకాశాలు ఇలా ఉంటాయి. ఒక అమ్మాయికి పరిచయం అయ్యే అబ్బాయి కావచ్చు, ఒక అబ్బాయికి పరిచయం అయ్యే అమ్మాయి కావచ్చు, ఈ రకమైన కాంట్రవర్సీలోనే నడుస్తూ ఉంటుంది. అంటే అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిలు తక్కువ కాదు ఈ విషయంలో. అలాంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తి కనబడేవన్నీ కూడాను నిజం అనుకుంటారు. అంటే ఏమిటి, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నట్టుగా అన్ని మెరిసేవన్నీ బంగారం కావు కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మెరిసేవన్నీ బంగారమే, గిల్ట్ నగలు కూడా బంగారం అనుకునే రకంగా ఉంటారు. అంతా నమ్మేసి పారదర్శకంగా ఉన్నారా లేదా, వాళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారా లేదనే ఆలోచనలే వారికి లేకుండా అన్నిటినీ నమ్మేస్తారు. అది వాళ్ళ ప్రేమ వివాహానికి వెళ్ళినా, లేదా ప్రేమించి కొన్నాళ్ళు గడిపి ఈ మధ్యలో డేటింగ్ అని, లివింగ్ టుగెదర్ అని ఇలాగ చాలా ఉన్నాయి. ఫీజుని చూసుకోవడము, అంటే వాళ్ళు ఫిట్ అవుతారా లేదా, మా సంసార జీవితానికి వీళ్ళు లైఫ్ లాంగ్ నాకు ఫీజుని ఇవ్వగలరా, సంతృప్తిని ఇవ్వగలరా, లస్ట్ నాకు తీరగలుగుతుందా, ఇవన్నీ కూడా చెకప్ చేసుకునే వాళ్ళు ఎవరై ఉంటారంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళుగానే ఉన్నారు. అయితే వాళ్ళ గురించి మనం చెడ్డగా చెప్పటం లేదు. ఎందుకు చెప్పడం లేదు అంటే అది కార్మిక్ రిజిస్ట్రీ పర్మిషన్లా ఇస్తా ఉంది. అప్పుడు దానిని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా మనకు అవకాశం ఉందో మన చేతిలో ఉంది. మన చేతిలో లేకుండా ఏం లేదు. కొన్ని విషయాలు ప్రకృతి తనంతటికి తాను ఇస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ మనంగా ఆపుకోగలిగే శక్తి కొన్నిటికి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు పుట్టారండి, ఆరుద్ర, చిత్త నక్షత్ర, శ్రవణ నక్షత్రంలో పుట్టారు. మీరు కావాలని ఆ నక్షత్రాలు పుట్టాలని మీరు అనుకొని పుట్టలేదు. మీ తల్లిదండ్రులు కూడాను ఆ నక్షత్రాలనే వీళ్ళు పుట్టించాలని వాళ్ళు అనుకొని కలవలేదు. కానీ అది స్పాంటేనియస్గా జరిగిపోయింది. ఇప్పుడు ఈ నక్షత్రాల్లో పుట్టినప్పుడు మీకు శుక్రకర్మ రిషి ఉంది అనేది మీకు తెలిసిపోయింది. అలాంటప్పుడు ఆ శుక్రకర్మ రిషి ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలి. మీకు లేనిపోయిన ఆలోచనలు కలిగించి ఎదుటి అమ్మాయి ట్రాన్స్పరెంట్గా లేకపోయినా, పారదర్శకంగా లేకపోయినా, అర్హత మీకు వారికి ఉన్నటువంటి అర్హత మీకు సరిపోదు, లేదా మీకున్నటువంటి అర్హత వారికి సరిపోదు, ఒకరికొకరికి అర్హత లేదు, నీచమైనటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ వారి పారదర్శకత లేకపోయినా, ట్రాన్స్పరెంట్గా లేకపోయినా మిమ్మల్ని ఈజీగా నమ్మించేస్తారు. అలాగే ఈజీగా వాళ్ళ యొక్క వలలో పడిపోయే వాళ్ళు ఎవరై ఉన్నారంటే ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వాళ్ళుగానే ఉన్నారు అని చెప్తున్నాను. దీంట్లో ఇంకా వెరీ డేంజరస్ అదేంటంటే వీరుగా వెళ్ళి వారి వలలో పడిపోవడము. వీరు ఊరక వెరీ స్ట్రిక్ట్గా ఉన్నా కానీ వారి యొక్క మాటలు నమ్మేసి వాళ్ళు రమ్మన్న చోటకి వెళ్ళడము, వాళ్ళు చేయమని పనులు చేయడము, లేదా ఈ డ్రగ్స్ అవన్నీ అలవాటు చేసుకొని ఆ మత్తులో వాళ్ళకి లొంగిపోవడం. ఇంకొకటి ఏంటంటే బలవంతంగా ఫోర్స్డ్గా వారికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడాను వారికి లొంగిపోవడం. ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి కాంబినేషన్ మరొకటి వేరే ఉంది. కొంతమంది మనం చూస్తుంటాం కొన్ని కుటుంబాల్లో బిడ్డల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక అన్న వరుసగా ఉండో లేదా చెల్లెల వరుసగా ఉండో ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి వాళ్ళ పనులకు వెళ్ళినప్పుడు ఈ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారుగా వేరుగా ఉంటే వీరి మధ్యలో వేరే హద్దులు మీరినటువంటి ఆలోచనలు కలిగి ఆ యొక్క బౌండరీని దాటి ముందుకెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
అలాగని వీళ్ళు బంధుత్వంలో వదిలి వెళ్తే అక్కడ ఎవరు లేని సందర్భంలో వేరే వావి వరుసలు మర్చిపోయి కూడాను అలాంటి లైంగికమైనటువంటి క్రీడల్లో పాల్గొని చివరికి అన్న చెల్లెలు చెల్లి అన్నలు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే మనం అనేక జాతకాలు చూస్తున్నాం, వాటి యొక్క ప్యాటర్న్ చూస్తున్నాం, కొత్త కొత్త ఫార్ములాస్ని డెరైవ్ చేస్తున్నాం, మన దగ్గర చదువుకుంటున్నటువంటి వారందరికీ కూడా అందిస్తున్నాం. వారు కూడా జ్యోతిష్యులుగా వెలుగుతున్నారు, ప్రపంచాన్ని వేలుతున్నారు. అయితే దీనికన్నిటికీ మనం అనేకమైన పరిశోధనలు చేయాలి. 1-2 జాతకాలు చూసి మనం ఏమైతే చెప్పం. ఒక అమ్మాయి జాతకం తీసుకొచ్చి చూపించి నేను సెక్షువల్గా అబ్యూస్ అయినానని ఎవరు చెప్పరు, లేదా తల్లిదండ్రులు తీసుకొచ్చి మా అమ్మాయి ఇలాగ అయిందనేసి ఎవరు బయట చెప్పుకోరు. కానీ మన అనేకమైన జాతకాలు చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఇలాంటి అవకాశాలు ఉన్నాయంటే అప్పుడు 1-2 బయటకు వస్తాయి. అలాగ వచ్చి సేకరించి ఒక 100 జాతకాలు సేకరించిన తర్వాత ఇది ఫార్ములా ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మీ బిడ్డల జాతకంలో చూడండి. ఒకవేళ మీ బిడ్డల జాతకంలో లగ్నాధిపతి గాని 7వ భావాధిపతి గాని ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఉన్నారా అని చూడండి. ఇది ఒకటో కాంబినేషన్. ఎందుకంటే లగ్నం అంటేనే మీ అమ్మాయి కావచ్చు లేదా మీ అబ్బాయి కావచ్చు. 7వ భావము 7వ భావాధిపతి అంటే మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ రాబోయే భాగస్వామిని తెలియజేస్తుంది వివాహానికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు పర్టికులర్గా గమనించండి. మీ బిడ్డలు ఒకవేళ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ పుడితేనే డేంజర్. వెరీ డేంజర్ ఏంటి అంటే లగ్నాధిపతి లేదా లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి కానీ లగ్నంతో సంబంధపడి లగ్నాధిపతి కానీ లగ్న పాయింట్ కానీ 7వ భావం కానీ 7వ భావాధిపతి కానీ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు ఉంటే వివాహం అయిన తర్వాత కానీ వివాహానికి ముందు కానీ ఈజీగా ఏమార్చబడతారు, మోసగించబడతారు, మోసపోతారు. అంటే వస్తున్నటువంటి భాగస్వామి ఎవరైతే ఒక అమ్మాయి 7వ భావాధిపతి ఆరుద్రాలను చిత్తాలను శ్రవణాల్లో పడింది, వచ్చే భాగస్వామి లేదా పక్కింటి వాళ్ళు అక్కింటి వాళ్ళు ఆ తర్వాత బంధుత్వంలో సెట్ చేయాలనుకున్నా అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు, లేదా బంధుత్వంలో పెళ్లి చేసుకోవచ్చు, లేదా అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లేదా గంధర్వ వివాహం కావచ్చు. ఏ వివాహానికైనా కానీ ఎదుటిగా వస్తున్నట్టు అపోనెంట్ ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి వారి చేత వీరు మోసపోబోతున్నారు. వారు చెప్పే కల్లిబుల్లి మాటలు నమ్మి గాని మొత్తాన్ని సర్వస్వాన్ని ముందుగానే అర్పించేస్తే మధ్యలోనే హ్యాండ్ ఇస్తారు. జీవితంలో వారి చేత మీరు ఏడ్చబడతారు, బాధపడతారని చెప్తున్నాను. అంటే ఎలాంటి కాంబినేషన్ అంటే 1 లగ్నాధిపతి కానీ లగ్న పాయింట్ కానీ 7వ భావము 7వ భావాధిపతి శుక్రకర్మ రిషిలో కనెక్ట్ అవ్వడము, భావా సంబంధాల్లో కూడాను 1-3-3-1 కాంబినేషన్, 3-7-7-3 కాంబినేషన్. ఈ కాంబినేషన్లో కనీసం 1 ఉన్నా 2 ఉంటే ఇంకా బలం, 3 ఉంటే ఇంకా బలంగా ఉంటుంది. అలాంటి అమ్మాయిలు మీకు పుట్టుండొచ్చు లేదా అబ్బాయిలు పుట్టుండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయి పుట్టున్నారు కదా ఏం కాదులే 100 మంది దగ్గరికి వెళ్ళినా కానీ మా మగోడు కదా అనుకోకండి, లేనిపోయిన రోగాలు వచ్చి వస్తారు లాస్ట్లో. అలాంటివి కాకుండా మీరు మొదటి మా అబ్బాయి జాతకం ఇలా ఉంది కాబట్టి ఇటు భ్రష్టు పెట్టిపోతాడు, కాలేజీలోనో స్కూల్లోనో లేదా పనిచేసే చోట ఇలా ఉంటాడు దీని పరిస్థితి కాబట్టి దీన్ని కంట్రోల్లో పెట్టాలి. అలాంటి వాళ్ళే సినిమా యాక్టర్లు అవుతున్నారు, అలాంటి వాళ్ళే టీవీ సీరియల్లో నటిస్తున్నారు, అలాంటి వాళ్ళే ఎంటర్టైన్మెంట్లోకి వెళ్తున్నారు. వారికి చూడండి ఒకరుండరు, చాలా మందితో సంబంధాలు ఉంటాయి. ఇదంతా క్యాజువల్ అండి. ఎవరిని పెడితే వాళ్ళని అతుక్కుంటారు, ఎవరిని పెడితే వాళ్ళని కౌగిలించుకుంటారు, ఎవరిని పెడితే వాళ్ళు ముద్దులు పెట్టుకుంటా ఉంటారు. దీనికి ఎక్కువ ప్రేరణ చేసేది ఏమిటంటే శుక్రకర్మ రిజిస్ట్రీ 1-3-3-1 3-7-7-3 కాంబినేషన్. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి బిడ్డలు మీకుంటే వాళ్ళు కాలేజీ స్టేజ్లో ఉన్నారా, స్కూల్ స్టేజ్లో ఉన్నారా, లేదా యూనివర్సిటీ స్టేజ్లో ఉన్నారా, లేదా ఎక్కడ పని చేస్తున్నారా, వారు అనవసరంగా ముందుగానే వేరే వాళ్ళని ట్రాన్స్పరెంట్గా లేనటువంటి వాళ్ళని అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మేసి మోసపోతున్నారా, అర్హత లేనటువంటి వారి యొక్క వలలో పడిపోతున్నారా అన్న విషయాల్ని గమనించాలి. అలా గమనించకపోతే జరిగేది జరిగిపోతూనే ఉంటుంది. మనం రోజు చెప్తుంటాం మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటే మనం దేనైనా మార్చుకుని ముందుకెళ్ళొచ్చు. నిర్ణయాలు తీసుకోకుండా అంతా అయిపోయిన తర్వాత ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటుంటాను నేను.
అన్నీ అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనము? కాబట్టి దయచేసి శుక్రకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి బిడ్డలారా, లేదా శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి బిడ్డల్ని కలిగిన తల్లిదండ్రులారా, మీరు ఏం చేయాలి? మీ బిడ్డల జాతకాలని ముందర పెట్టుకొని చూడండి. దానికి కూడా సమయం లేదా మీకు? డబ్బులు సంపాదించి వాళ్ళ తల మీద వేస్తారా? వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ సుఖం అనుభవిస్తారండి? ఆస్తుపాస్తులు ఏర్పాటు చేయడం కాదు, వారికి జాతకంలో భగవంతుడు ఏమి స్కాన్ రిపోర్ట్ ఇచ్చి పంపించాడో చూడలేరా? సమయం లేదా మీకు? దయచేసి నేను చెప్పినటువంటి ఫార్ములా ఉందా చూడండి. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి? ఆ బిడ్డల్ని జాగ్రత్త పరచాలి. ఎంత జాగ్రత్త పరిచినా తలరాత అండి, దీన్ని ఎవరు మార్చలేరు. తలరాత, విధి ఇవన్నీ కూడా నిజమే. కాకపోతే మనం తీసుకునే నిర్ణయమే ఫైనల్. అది కానీ మీకు తెలిస్తే మీ బిడ్డల్ని మీరు కాపాడుకోగలరు. చాలామంది ఇలాగే మోసపోతున్నారు. ఎదుటి వ్యక్తుల్లో పారదర్శకత ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉండరు. కానీ వాళ్ళ దగ్గరే వీళ్ళు ఈజీగా మోసపోతుంటారు. ఈ శుక్రకర్మ రిష్టి కలిగినటువంటి వాళ్ళు ఇది గమనించాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.